వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. మళ్ళీ మహిళలకు ₹1,00,000 కానీ మళ్ళీ ఇటువంటి మంచి మంచి స్కీమ్ అంటే ఉపయోగపడే స్కీములు ఒక ₹10 పుడితే కడుపుని అన్నం పెట్టే స్కీమ్ ఏముందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది. కొరకు వైసీపీ పాలన అంత ఇంత కొద్దిగా పెట్టి మనుషులకి కడుపు నిండగా ఏది చేయడం లేదు. పెట్టే కొద్దిగా మనకి షాక్లు ఇచ్చేది ఎక్కువ. మరి తర్వాత మనకు ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరి రానున్న ఇంద్రమ్మ రాజ్యము రాజశేఖర రాజ్యం చూసారని ప్రజలకు ఉంది. ఎందుకంటే తండపు వాళ్ళే వచ్చి ఈ రోజు పార్టీ కంపల్సరీగా కాంగ్రెస్ కేసు చూపిస్తాము. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి అవినీతి పాలన చేస్తున్న వీళ్ళ మీద కంపల్సరీగా మేము బుద్ధి చెప్పడానికి మేము ఉన్నామని ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే మిత్రులు వారు విలేకరు మిత్రులు కూడా చూసినారు. ఎక్కడ పైన మంచి స్పందన ఉంది. ఈ విధంగా ఉందన్నమాట. మరి చూడు, గతంలో రాజశేఖర ఇల్లు ఇచ్చినారు ఇంద్రమ్మ ఇల్లు. మళ్ళీ ఈ రోజు టిట్కో ఇల్లు అన్ని ఇచ్చినారు. ఎవరు టీడీపీ హయాంలోనే టిట్కో ఇల్లు వచ్చింది, ఆ ఇల్లు కట్టించినారు. తర్వాత వైసీపీ పాలన వచ్చింది. పెయింటింగ్ ఒకటి తప్ప ఇది ఎవరికి కూడా ఇల్లు హ్యాండ్ చేయలేదు. ఒక్క కుటుంబం కూడా నివసించలేదు 10 ఏళ్ళ గతంలోన. మళ్ళీ ఇదే జగనన్న కాలనీ అన్నారు. 1 సెంటు ఎక్కడికో అడవిలో పెట్టినారు. మళ్ళీ అక్కడ ఇంత ఈ మనకు సుమారుగా 9,000 అంటే 10,000 చిల్లర ఇల్లు మనకు వచ్చినాయి మన జగనన్న కాలనీ అర్బన్లోన. ఈ అర్బన్ లో 10,000 ఇల్లు వస్తే ఎన్ని ఇళ్ళు కంప్లీట్ చేసినారు? మరి ఎన్ని ఇళ్ళు కంప్లీట్ చేస్తే మనకు ఎంతమంది ఆడ ప్రజలను మీరు పెట్టినారు, అవకాశం కల్పించారు? ఏది లేదు. ఆ నాణ్యత లేనట్లు కట్టించి గతంలో రాసేటి జగనన్న పాలన నాకు అధికారం వస్తే ఇల్లు ఇస్తామన్నాడు, మేమే కట్టించేస్తామన్నాడు. తర్వాత ఏమన్నాడు, 1,20,000 ఇస్తాము, అంతకన్నా మాకు చేత కాదు, మీరే కట్టుకోమన్నాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు, ప్రైవేట్ సంస్థకి ఇచ్చినాడు. ఇట్లా ప్రైవేట్ సంస్థకి ఇచ్చినాక దానికి సొంత ఇప్పుడు ఎవరైనా కానీ సొంత యజమాని ఉంటే దాని సంరక్షణ వాటర్ క్యూరింగ్ ఉంటుంది అని. అక్కడ ఎవరు సరి క్యూరింగ్ లేదు, సరైన నాణ్యత లేకుండా ఇల్లు కట్టిస్తున్నారు. మళ్ళీ ఈ విధంగా ప్రజల ధనం నాశనం చేయకపోతే ఇంకేముందని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజలు ఇది ఏ ₹1 కానీ ఏ స్కీమ్ ఇచ్చినా అది ప్రజలు ఇచ్చిన సొమ్మే. తిరిగి రూపాయి ఇచ్చి ₹10 లాక్కునే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. మరి దీనికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ మనము కాంగ్రెస్ పార్టీకి వేయాల్సిందే కంపల్సరిగా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ చేయలేదు జగనన్న కాలనీ. ఒక్క ఇల్లు కంప్లీట్ కలర్తో పెయింటింగ్ తో సహా కంప్లీట్ చేసినట్టు ఎక్కడ ఉందా? ఇవన్నీ డబ్బులు ఏం చేస్తారు అర్థం చేసుకోండి. ఇది ప్రజల నెత్తి మీద భారము. మనకి ఏ నిత్యావసర సరుకుల మీద ఎందుకు పెంచినాడు? మళ్ళీ డీజిల్ రేటు మళ్ళీ ఎందుకు పెంచినాడు? డీజిల్ పెట్రోల్ ధర మళ్ళీ ఏది తీసుకున్నా పెరిగింది. రాసే టైంలో ఉన్నప్పుడు ఎంత ఉందో రేటు, ఈ గత 10 ఏళ్ళలో ఎంత పెరిగిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలా. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి మేము ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీరికి అవకాశం ఇచ్చారు టీడీపీకి వైసీపీ పాలనకి. ఒక్కసారి ఇక్కడ లోకల్ పుట్టి పెరిగిన వ్యక్తికి ఒక్కసారి మనసు పొద్దు పెట్టి ఆలోచించండి ప్రజలరా. ఇక్కడ మీకు మంచి అవకాశం, ఒక మంచి పార్టీలోన ఒక ఈ ఆధునిక డెవలప్మెంట్ మనకు 2014లో అయిన డెవలప్మెంటే తప్ప ఇంతవరకు డెవలప్మెంట్ లేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయింది. మళ్ళీ అప్పుడు డెవలప్మెంట్ అయిన మనకు అభివృద్ధి ఇంతవరకు ఈ టీడీపీ కానీ ఇప్పుడు బీజేపీ అదే మన వైఎస్ఆర్ కానీ రెండు మనకి ఎప్పుడూ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏముందంటే, మన ఆదోనికి ఒక మానవాడు వచ్చినాడు. ఎక్కడి నుంచో, చిత్తూరు నుంచి వచ్చినాడు. మళ్ళీ ఇక్కడ అంతా మళ్ళీ టీడీపీలో లేరా మగవాళ్ళు, మళ్ళీ మన జనసేన లేరా? మరి అదే అంతే. ఎందుకంటే బీజేపీ ఇస్తున్నాము. మళ్ళీ బీజేపీలో లోకల్ వాళ్ళకి ఎందుకు వెళ్ళాలని నేను అడుగుతున్నా. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేయండి? ఆయనకి ఏం తెలుసు? చిచ్చులు పెట్టి మనుషుల మీద ఏ వాక్యం చెప్తే అది వాక్యం చెప్తున్నాడు. ఈ రోజు మనుషులకి కేజీ బంగారు అడితే ఇస్తామంటాడు, అంతే. అది ఇచ్చేది అయ్యేదా? ఇంకోటి బాగా ఆలోచించాలి ప్రజలరా. ఈ రోజు ఆ పార్థసారథి గారు ఒక సొంత పార్టీలో బీజేపీలో తిరిగే వ్యక్తుల్ని దగ్గర తీసుకోలేకపోవడం అంటే ఏమో అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడింటారు పార్టీ కోసము. ఎందుకంటే ఆ పార్టీలో కష్టపడిన వాళ్ళకి న్యాయం చేయలేకున్నప్పుడు రేపు ఆధునిక ప్రజలకు ఏం చేస్తాడు? నేను ఇదే ప్రశ్నిస్తున్నాను. అంటే కల్లిబుల్. ఎందుకంటే నాన్ లోకల్ కంటే గతంలో రాజశేఖర రెడ్డి కొడుకు సూర్యప్రకాష్ రెడ్డి కొడుకు అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పరిగెత్తించుకుంటున్నారు మన ఆధునిక ప్రజలు. మళ్ళీ గుడిసె ఇష్టం కూడా పక్కన ఇవ్వడం, ఆయమను బీసీఐ మహిళ అయినా కూడా పక్కన ఉండే మహిళను కూడా చూడలేకుండా ఆయమను కూడా చేస్తున్నారు మన ఆధునిక ప్రజలు. మరి ఇటువంటి మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా ఒక బీసీఐ అంటున్నాడు మళ్ళీ పార్థసారథి గారు. మళ్ళీ ఆయన ఎట్లా ఏడుస్తారు? ఆయన గతంలో ఆయన చరిత్ర ఎవరికైనా తెలుసా ఆధునిక ప్రజలకు? ఆయన ఏ విధంగా అక్కడ చేస్తున్నాడు ఎవరు కాదు, కొత్త వ్యక్తి. రేపు పొద్దున ఆదోని ఈయన ఏదో చెప్పికి వేస్తే అది కంపల్సరిగా మన ఆదోని నాశనానికి తీసుకునే విధంగా ఉంటుంది.
మళ్ళీ ఈ అధికార పార్టీ వాళ్ళు అందరూ ఆదోళన అందరూ తెలుసు, ప్రతి ఒక్క పిల్లలకి అందరూ తెలుసు. మరి ఇటువంటి వాళ్ళకి అధికారం ఇస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. నాకు ఇవి ఆధునిక సాగునీరు తాగునీరు కంపల్సరీ చేస్తాను. ఆధును ఎక్కడ పల్లెల్లో చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే అప్పుడు రాసేటప్పుడు ఎస్ఎస్ ట్యాంకులకు అప్పుడు చేసిందే కానీ ఇక లేదు. ఆధునలో ప్రతిరోజు ఒకరోజు చేసి ఒకరోజు నీళ్లు కంపల్సరీగా ఏర్పాటు చేస్తారని. తర్వాత మనకు స్టేడియం, పిల్లలు ఆడుకోవడానికి స్టేడియం లేదు, ఒక వాకింగ్ చేసేదానికి ఒక మంచి ప్లేస్ లేదు, ఫుట్పాత్ లేదు మన ఆధునలోన. అది కూడా ఉంది. రోడ్డు విస్తరణ చేపియాలా, అది కూడా ఉంది. ఇవన్నీ నేను అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఖాయము. అన్ని తెచ్చి ఆధుని ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తాము. పాత బ్రిడ్జిని కూడా తీపిచ్చి కొత్త బ్రిడ్జ్ చేపిస్తాం. ఎందుకంటే అది ఎక్కడ పడుతుందో తెలియదు. అది కూడా సెంటర్ తీపిచ్చి అది కూడా మొత్తం డెమలైజేషన్ చేపించి అది కూడా